స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20 శనివారం నాడు మాచర్ల పట్టణంలో ఏపీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక మున్సిపాలిటీ పరిధిలో విస్తృత ఏర్పాట్లకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులతో సమీక్షించారు. స్థానిక సెంట్ ఆన్స్ పాఠశాలలో హెలిప్యాడ్ ల్యాండింగ్ పాయింట్ను ఎమ్మెల్యే జోలకంటి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో పరిశీలించారు. యాదవ్ బజార్, మేకల మండి, ఆటోనగర్, ఎస్కేబీఆర్ గ్రాండ్ వంటి ప్రాంతాలలో అధికార యంత్రాంగంతో కలిసి ఎమ్మెల్యే కలిగి తిరిగారు. కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జేసీ సూరజ్, అడిషనల్ ఎస్పీ సంజయ్, ఇతర ముఖ్య అధికారులు, టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు తారు నాయక్, టీడీపీ యువ నాయకులు జోలకంటి అక్కిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్, వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు, మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మధు, వైస్ చైర్మన్ గుండాల శ్రీనివాసరావు, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల దాసు, టీడీపీ నాయకులు గూగుల వెంకటరామిరెడ్డి, వజ్రం నాయక్, హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి చోట అంతే ఉంది. హెల్త్ క్యాంప్ ఇక్కడ పెడతారు. జిల్లాలో మొత్తం ప్రతి చోట పెడుతున్నాం. అది గవర్నమెంట్ పిల్లలండి, వాళ్ళకి డిగ్నిటీ చాలా రావడానికి అలా ఉంది. షెడ్లో పెడితే ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ లోన్స్ ఏం చేస్తుంది, సీపా ఉంది కదా స్కీమ్. చెడుకోవాలి ఒప్పుకోవటం వర్క్ జరగట్లేదు కదా. పాలనకి
కొద్దిగా అటెల్ అన్న అటెల్